బీఆర్ఎస్ రజతోత్సవ సభకు వెళ్లవద్దని తమ కార్యకర్తలను కొంతమంది ఫోన్ చేసి బెదిరిస్తున్నారని ఆరోపించారు ఎమ్మెల్సీ కవిత. బెదిరించే వారి పేర్లను పింక్ బుక్ లో రాసుకుంటామని చెప్పారు. నిజామాబాద్ జిల్లా బాన్స్వాడలో జరిగిన బీఆర్ఎస్ పార్టీ సన్నాహక సమావేశంలో పాల్గొన్న ఆమె బెదిరించే వారిని ఎట్టి పరిస్థితుల్లో వదిలే ప్రసక్తే లేదని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ నేతల తాటాకు చప్పుళ్లకు తాము భయపడమని స్పష్టం చేశారు కవిత. అక్క ఫోన్లు చేసి బెదిరిస్తున్నారని చెప్పి అన్న జుబేర్ అన్న ధైర్యంగా ఉండు. ఎవరెవరు బెదిరిస్తున్నారో వాళ్ళ పేర్లు బరాబర్ పింక్ బుక్ లో రాస్తాం. ఇడిచిపెట్టేదైతే ఉండదు, అందులో ఏమీ ఆలోచించదు. కేసీఆర్ సార్ మంచోడు కావచ్చు, నేను కొంచెం రౌడీ టైపే, ఎట్టి పరిస్థితిలో ఇడిచిపెట్టుడు ఉండదు. ఇక్కడికి బాన్స్వాడలో మిమ్మల్ని సతాయించి మిమ్మల్ని పోలీస్ స్టేషన్ కి ఈడ్చినటువంటి ఏ ఒక్కరిని కూడా నేను మాత్రం క్షమించే అవకాశమే ఉండదు. పింక్ బుక్ బరాబర్ పెడతాం, అందులో పేర్లు రాస్తాం. అది అధికారులు కావచ్చు, నాయకులు కావచ్చు, ఎవరిని కూడా వదిలిపెట్టాం. ఎందుకంటే మనం అధికారంలో ఉన్నప్పుడు అరాచకం చేయలేదు, ప్రజలకు మంచి చేసినాం, అభివృద్ధి చేసినాం. ఇవాళ మీరు పార్టీ మారినంత మాత్రాన ఈ గులాబీ కండువానేదో గదరించి పెడదాం, భయపెట్టించి పెడదాం అనుకుంటే మీ తాటాకు సప్పులకు భయపడేటోళ్ళు ఎవరు లేరు. మీ తాత, మీ ముత్త, మీ జేజమ్మ దిగొచ్చినా కూడా భయపడేటోళ్ళు ఎవరు లేరన్న విషయాన్ని మీ అందరికి కూడా సభాముఖంగా నేను తెలియజేస్తా ఉన్నాను.